నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. కేటీఆర్ మీద అయితే కేసు నమోదైంది. కేసీఆర్ కొడుకు కేటీఆర్ గతంలో అంటే టీఆర్ఎస్ పాలనలో ఈ ఫార్ములా రేసింగ్ నిర్వహణలో భాగంగా సుమారుగా 55 కోట్ల రూపాయల మేర హెచ్ఎండిఏ నిధులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిధులను ఇష్టానుసారం ప్రభుత్వానికి తెలియకుండా, అలాగే దీనిలో 46 కోట్లు అంటే దీనిలో 46 కోట్లు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ మారక నిల్వలు అంటే డాలర్ల ద్వారా దానిని బయటికి పంపించారు. దానికి కనీసం ఆర్బీఐ అనుమతి కూడా తీసుకురాలేదు. ఈ నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, అసలు ఎవరికి వెళ్ళాయి అన్న దాని మీద అయితే పూర్తిగా ఇప్పుడు కేసు నమోదైంది. దీని మీద అయితే పూర్తి స్థాయి దర్యాప్తును తెలంగాణ ప్రభుత్వం అయితే చేయనుంది. అసలు ఏంటి ఈ నిధులు గొడవ ఏంటి, అసలు ఈ ఫార్ములా రేసింగ్ ఏంటి అనేది మనం ఒక్కసారి పూర్తి వివరాలు తెలుసుకుంటే దీంట్లో అసలు ప్రాథమికంగా దోషులు ఎవరు, అసలు ఏం జరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ ఫార్ములా రేసింగ్ అనేది 2023లో రోడ్ల మీదే, నగర రోడ్ల మీదే, ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ కానీ లేకపోతే బంజారా హిల్స్ ఇతర ప్రాంతాలను ఒక సర్క్యూట్గా తీసుకొని అయితే ఈ ఫార్ములా రేసింగ్ రోడ్ల మీదే చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో నెక్స్ట్ జెన్ అనే సంస్థ అయితే దీనికి స్పాన్సర్గా వ్యవహరించింది. దీంతో పాటు హెచ్ఎండితో ఎంఓయూ చేసుకుంది. అంటే ఏదైనా సరే ఒక నగరంలో ఈ ఫార్ములా రేసింగ్ జరిగితే అక్కడకు ఆ నగరం యొక్క బ్రాండింగ్ పూర్తి స్థాయిలో ప్రపంచానికి తెలియజేయడానికి కానీ, అలాగే పర్యాటకుల్ని ఆకర్షించడానికి కానీ, ఇక్కడకు వచ్చే ప్రముఖులకు అదొక ఆట విడుపు, లేకపోతే జనానికి కూడా ఒక మంచి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్ అనే కోణంలో ఈ ఫార్ములా రేసింగ్ సాధారణ రోడ్లపైనే చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో చాలా ఖర్చు అయింది. మొదటి సీజన్కి సంబంధించి నెక్స్ట్ జెన్ అలాగే హెచ్ఎండిఏ కలిపి చేసే నెక్స్ట్ జెన్కి అయితే అప్పట్లో సుమారుగా 150 కోట్ల వరకు ఖర్చు అయిందని చెప్తున్నారు. హెచ్ఎండిఏ చాలా తాత్కాలికంగానే 20 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే రోడ్లను పూర్తి స్థాయిలో వెడల్పు చేయడం కానీ, రోడ్లను అభివృద్ధి చేయడం కానీ, లేకపోతే ఈ ఫార్ములా రేసింగ్కి ప్రత్యేక రోడ్లు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కార్లు వెళ్ళే ఆ టైర్లకు సంబంధించి ప్రత్యేకమైన రోడ్లను వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి స్పాన్సర్షిప్ సంస్థే దీని మొత్తం భరించింది. అయితే దానికి సంబంధించి ఆ సంస్థకు పూర్తి స్థాయి నష్టాలు వచ్చినాయి మొదటి సెషన్కి సంబంధించి. సో రెండో సెషన్ను మొదలుపెట్టే క్రమంలో హెచ్ఎండిఏ నిధులను అప్పటి మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అయితే ఇష్టానుసారం అంటే ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా, క్యాబినెట్లో చర్చ పెట్టకుండా రెండో సీజన్కు సంబంధించిన నిధులను వాడారు. బ్రిటన్కు సంబంధించి ఈ కార్ రేసింగ్ నిర్వహించే సంస్థకు విదేశీ మారక నిల్వలు అంటే మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లించారు. 46 కోట్ల రూపాయల మేర ఆ సంస్థకు అయితే చెల్లించినట్లయితే ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అసలు ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చే, విదేశీ మారక ద్రవ్యాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, దీన్ని ఎవరు కోరారు, ఎక్కడ ఆమోదం తీసుకున్నారు, అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 10 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం కనుక ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా చెల్లించాల్సిన వచ్చిన పక్షంలో ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి. దానికి ప్రత్యేక అనుమతి అయితే ఉంటుంది. ఈ అనుమతి కూడా లేకుండా ఏ మార్గాల్లో చెల్లించారు అన్నదైతే ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఏసీబీ ఈ కేసునైతే నమోదు చేసింది, పూర్తిస్థాయి దర్యాప్తు చేయనుంది. నాకు తెలిసి అయితే కేటీఆర్ పూర్తిగా దీంట్లో అవినీతి చేశాడు అని అయితే నేను అనుకోవడం లేదు ఒక జర్నలిస్ట్గా. ఎందుకంటే 46 కోట్ల రూపాయల మేర అవినీతి చేశాడా, లేకపోతే 55 కోట్లు అనేది చాలా చిన్న విషయం అని నేను అనుకుంటాను. ఎందుకంటే కేటీఆర్ లాంటి ఒక పెద్ద బడాస్థాయి కేసీఆర్ లాంటి కొడుక్కి ఒక 46 కోట్ల రూపాయలు చేయాల్సిన అవసరం అయితే అంత అవసరం రాదు అని అయితే నేను అనుకుంటాను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తీసుకున్న ఒక స్టెప్ అని అయితే నేను భావిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చే కాలంలో బీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్న తరుణంలో, అలాగే బీఆర్ఎస్ పార్టీ కాకుండా తమకు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన శత్రువుగా అవుతుంది అనుకున్న తరుణంలో కేటీఆర్ని ఎలాగైనా కేసులో ఇరికించాలని అయితే ప్లాన్ చేస్తున్న భాగంలో ఇదొక అడుగు అని అయితే నేను భావిస్తాను. సో కేటీఆర్ కూడా ఎప్పుడు ఇతర విదేశీ ప్రముఖులను తీసుకురావడం, లేకపోతే హైదరాబాద్కి ఒక బ్రాండింగ్ తీసుకురావడం లాంటి విషయాల్లో చాలా ముందుండేవాడు. సో ఈ ఫార్ములా రేసింగ్ కూడా అది హిట్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా దానికోసం అయితే కేటీఆర్ ప్రయత్నించారని అయితే మనం నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు.
సో ఈ విషయం ఎటు వెళ్ళి ఎటు తిరుగుతుంది ఏంటి అనేదైతే పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం గవర్నర్ ఇప్పటికే ఈ కేసు నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు మరిన్ని రాజకీయ మలుపులు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నదైతే చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.